ఈ ఉదయకాలపు వేళ్ల వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుతారు. కీర్తనలు 37వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతారు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చు. హల్లెలూయా. ఈ ఉదయకాలపు వేళ ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం, నీ కార్యము నెరవేర్చుదును అని దేవుడి ఉదయకాలాన వాగ్దానం చేస్తున్నాడు. చెప్పండి అందరూ కూడా. నీ కార్యము నెరవేర్చు. కనుక ఈ ఉదయకాలమందు మరి ఒక నూతన దినం ప్రారంభించబడింది. మరి ఈ దినాన నీ జీవితంలో మరి మన జీవితాల్లో ఏవేవైతే ఆగిపోయిన కార్యాలు ఉన్నాయో, లేదా ఈ దినాన ఏదైనా ఒక కార్యం నా జీవితంలో జరగాలని ఒక నూతన దినాన్ని నువ్వు ప్రారంభించావో, మొత్తానికి ఆ కార్యము ఎవరి వలన సఫలపరచబడుతుందంటే ప్రభు వలనే సఫలపరచబడుతుంది. ప్రత్యేకంగా కార్యములు సఫలపరిచేది ఆయన. ఈ ఉదయకాలం ఆ తండ్రి నీకు వాగ్దానం చేస్తున్నాడు, వ్యక్తిగతంగా నీ కార్యాన్ని నేను నెరవేరుస్తాను. ఎంతకాలం నుంచి కార్యం నెరవేర్చబడక ఏ పనులైతే ఆగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావో ఆ పనిని నేను నెరవేరుస్తాను, జరిగిస్తాను అని దేవుడి ఉదయకాలన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనందరికీ తెలిసిన మాట అయినప్పటికీ కూడా ఈ ఉదయకాలం మరొకసారి దాన్ని గురించినటువంటి ధ్యానాన్ని మనం చేస్తే అక్కడ ఉన్నటువంటి మాట, నీ మార్గాన్ని ఆయనకి అప్పగించుకోవాలి. అయితే నీ కార్యం నెరవేర్చబడాలంటే నువ్వు చేయాల్సింది ఏంటి? నీ కార్యాన్ని దేవునికి అప్పగించుకోవాలి. నీ యొక్క మార్గాన్ని ఎవరికి అప్పగించుకోవాలి? అక్కడ రాయబడిన మాట, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. రెండవది, నీవు ఆయన్ని నమ్ముకోవాలి. 2 విషయాలు అక్కడ మనకి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నా కార్యం నెరవేరుతుందంట, దేవుడు చేస్తాడంట అని సంతోషంగా ఉండడం మంచిదే, కానీ 2 విషయాలు అక్కడ ప్రభు చెప్తున్నాడు. నీ మార్గం అంతటిని ఆయనకి నువ్వు అప్పగించుకోవాలి. పూర్తిగా అప్పగించుకోవడం అంటే ఏంటి? ఎవరైనా పోలీసు వాళ్ళు వచ్చారు, పూర్తిగా ఏం చేస్తారు? ఇక వాళ్ళకి సరెండర్ అయిపోతారు. అవునా కదా? వాళ్ళకి బేడీలు వేసేస్తారు, సరెండర్ అయిపోతారు. ఇక వాళ్ళ చేతుల్లోనికి వెళ్ళిపోతారు. అలాగా పూర్తిగా అప్పగించుకున్న అనుభవం అంటే వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు తీసుకెళ్తాం కాదు, ఎట్లా అప్పగించబడిన అనుభవం. వీళ్ళే వెళ్ళి ఒక్కోసారి పోలీసులకి సరెండర్ అయిపోతారు, అప్పగించుకుంటారు. అట్లాగా మనము మన యొక్క కార్యము నెరవేర్చబడాలి అని అంటే మనము ఏం చేయాలి? మన మార్గం అంతటిని పూర్తిగా దేవునికి అప్పగించేసి వదిలేసేయాలి. ఇక అయ్యా నీ చేతిలో నేను పెట్టేస్తున్నాను, నా కార్యాన్ని నువ్వే సఫలపరిచిన ఆయన అని అంటే మనం ఏం చేయకుండా గాల్లో దీపం పెట్టి దేవుడు అంటారా అని అట్లా కాదు. అంటే పరిపూర్ణమైన విశ్వాసం అనమాట. దేవునికి పూర్తిగా నీ చేతులకి నేను అప్పగించేస్తున్నాను ఈ కార్యాన్ని. ఎవ్వరు ఇంతవరకు నేను కూడా ధైర్యంగా చెప్పగలను, ఇంతవరకు కూడా అనేకుల జీవితాల్లో చూసాం, వ్యక్తిగతంగా చూసాము. ఆయన చేతుల్లో పెట్టిన దేనిని కూడా దేవుడు ఎప్పుడు కూడా పొరపాటున కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అది వ్యక్తులే అయినా ఎవరైనా పరిస్థితులే అయినా ఆయనకు అప్పగించుకున్నటువంటి వారిని ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టినట్లుగా చరిత్ర లేదు. ఆయనకు అప్పగించుకున్నటువంటి అదిగో నా బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాను, నా భర్తను నీ చేతులకు అప్పగిస్తున్నాను, లేదా ఇట్లాగా ఆయన చేతుల్లో పెట్టిన ఏ కార్యం కూడా దేవుడు అన్యాయం చేసినట్టుగా కానీ, ఆయన నాకు చేత కాదు, ఇంతవరకు చేశాను కానీ నా వల్ల కాదు. చాలామంది మనుషులు అంతే కదండి. మనుషుల చేతికి అప్పగించుకుంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు చేయగలిగినంత వరకు చేసి ఇక నా వల్ల కాదంటారు. కానీ అలానే దేవుడు కాదు. కనుక ఈ ఉదయ కాలాన మన మార్గాన్ని ఆయనకి అప్పగించుకోవాలి. రెండవది, ఆయనను నువ్వు నమ్ముకోవాలి. పలుసార్లు నేను చెప్తూనే ఉంటాను, నమ్మకం అనే దానికి అదిగో ఆ యొక్క జలపాతం మీద తండ్రికి కుమారుడు అప్పగించుకున్న అనుభవం పలుసార్లు నేను సంఘంలో చెప్తూనే ఉంటాను కదా. అది అలాగా పరిపూర్ణంగా ఆయన్ని అదిగో తండ్రిని నమ్మిన ఆ పసిబిడ్డ వల్లే ఎలా అయితే నమ్మి ఆ దిక్కు నుంచి ఈ దిక్కుకి ఎలా క్షేమంగా వచ్చాడో, నీవు కూడా నా దేవుడు నన్ను అన్యాయం చేయడు, తప్పకుండా నా తండ్రి నాకు సహాయం చేస్తాడు. అయితే ఈ సంవత్సరాంతంలో నిన్నటి దినాన ఒక వాక్యం విన్నాం. ఇది ఉదయకాలం కూడా మరొకసారి దైవ సేవకురాలుగా మరి నేను కూడా చెప్తున్నాను. దేవుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు తన సేవకుల ద్వారా. దేవుడు మన కార్యాన్ని సఫలపరుస్తాడు. ఆయనని నమ్మిన వారిని ఆయన సిగ్గుపరచడు. అయినప్పటికీ కూడా
గతకాలం అంతా అంటే ఈ సంవత్సరంలో ముందున్న దినాల్లో నువ్వెలా నడుస్తూ వచ్చావో ఒక్కసారి వివేచించుకొని, ఎక్కడైనా ప్రభువుని నువ్వు విడిచిపెట్టిన అనుభవాలు, దైవ సన్నిధిని నువ్వు అలక్ష్యం చేసిన అనుభవాలు, సంఘాన్ని, సేవకులతో నీకున్న సంబంధ బాంధవ్యాల్ని ఎక్కడైనా నువ్వు పోగొట్టుకున్న అనుభవాలు కావచ్చు, అవన్నీ ఎక్కడైనా నీ జీవితంలో ఉంటే వాటన్నిటి విషయమై నూతన పరుచుకొని, ప్రభువా ఒకవేళ నువ్వు సంబంధ బాంధవ్యాలు కలిగి యథార్థంగా నువ్వు నడుస్తూ వస్తే మంచిది. ఒకవేళ ఎక్కడైనా వెనకబడిన స్థితిలో నువ్వు ఉంటే నువ్వు నూతన పరుచుకొని ఈ ఉదయ కాలమున నీ మార్గాన్ని పూర్తిగా ఆయనకు అప్పగించుకొని ఆయన్ని నువ్వు నమ్మితే ఈ 2 విషయాలు నువ్వు చేయగలిగితే నిశ్చయంగా ఈ ఉదయకాలం అంటున్నాడు, నీ కార్యాన్ని నేను తప్పక నెరవేరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి చక్కటి మాదిరికరమైనటువంటి చక్కటి ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే, మరి పాత నిబంధన కాలంలో అది రోజున ఒక గొప్ప ధనవంతుడు తన కుమారుని వివాహ విషయంలో తనకున్నటువంటి పలుకుబడి చాలా గొప్పది. రాజ్యాలు తెలుసు, రాజులు తెలుసు అతనికి. ఎందుకంటే అనేక రాజ్యాలు గుండా ఆయన ప్రయాణం చేసి వచ్చాడు. సామాన్యుడు కాదు, చాలా గొప్ప ధనవంతుడు కదా. తన ఎంట దాదాపు లెక్కించుటకు మరి వాళ్ళంతా ఎంతమంది, 2000 పైబడి పనివారు కలిగినటువంటి గొప్ప ధనవంతుడు, అనేక మరి పలుకుబడి కలిగిన వ్యక్తి, అనేకులతో సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వ్యక్తి. అతనికి తన కుమారునికి సంబంధం తీసుకురావడం అంటే పెద్ద ఏమంటారు దాన్ని, గొప్పేమి కాదు, పెద్ద సమస్య కూడా కాదు. అవునా? మనలాంటి వాళ్ళకంటే ఎలా ఉంటుందండి, మనకి ఎవరు తెలుసండి అని అంటారు. ఎవరో ఒకళ్ళు కొంచెం బలవంతులైతే మా బిడ్డలకి కొంచెం మంచి సంబంధాలు వస్తాయి, మాకెవరు తెలుసండి అని అంటారు. కానీ అబ్రహాముకి ఆ రోజుల్లో ఏది తక్కువ లేదు. చాలా గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. అతని కుమారునికి బిడ్డలను ఇవ్వడానికి క్యూ కడతారు. అయితే తనున్నటువంటి తన స్వజనుల్లోనికి వెళ్ళి బిడ్డను తీసుకొని వచ్చే విషయంలో కూడా ఒకటే నిర్ణయం తీసుకుంటాడు. నేనుగా వెళ్ళను, తన యొక్క పనివాణ్ణి పంపుతానని నిర్ణయం తీసుకొని అతనికి కూడా మార్గాన్ని చెప్పల. ఫలానా మార్గం గుండా నువ్వు వెళితే మా ఊరు వచ్చింది అని అవేమి చెప్పకుండా దేవుని అసలు అతనికి, అందుకే కదా విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు అబ్రహాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం, దేవుని మీద అపారమైన నమ్మకం అసలు అతనికి. ఎంతటి నమ్మకం, విషయం చెప్పి అడ్రస్ చెప్పి పంపించకుండా, ఏమీ చెప్పకుండా ఒకటే అంటాడు. ఎందుకంటే మరి అన్ని జనుల్లో నుంచి బిడ్డలను తీసుకొని రావడం అతనికి ఇష్టం లేదు. అన్ని జనుల బిడ్డను చేసుకోవడం ఇష్టం లేక తన స్వజనుల్లో నుంచే ఒక కుమార్తె కావాలి. అయితే ఆ యొక్క రూట్ చెప్పలేదు, రూట్ మ్యాప్ ఇవ్వలేదు. కానీ అతన్ని పంపుతూ అంటాడు, తప్పకుండా నేను నమ్మిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. 24వ అధ్యాయంలో మాటలన్నీ వ్రాయబడి ఉంటాయి. ఆదికాండ 24వ అధ్యాయంలో 7వ వచనం నుంచి ఇవన్నీ చూసుకుంటూ వెళితే అంటాడు కదా, దేవుడు తన దూతను నీకు ముందుగా పంపుతాడు. ఏమంటాడు? దేవుడు తన దూతను నీకు ముందుగా పంపుతాడు, నీ మార్గ సరళం చేస్తాడు. తప్పకుండా నువ్వు వెళ్ళి నా స్వజనంలో నుంచి నా బిడ్డ కొరకు నువ్వు బిడ్డను తీసుకొని వస్తావని విశ్వాసంతో చెప్తాడండి. ఎవరు? అబ్రహాము. కనుక ఈ ఉదయకాలపు వేళ అదిగో యజమానుడు తన మార్గాన్ని దేవునికి అప్పగించాడు. ఆ తర్వాత అతని యొద్ద పెరిగినటువంటి ఆ యొక్క ఇంటి దాసుడు, పెద్ద దాసుడు ఆ ఎలియాజరు కూడా ప్రయాణమై వెళుతూ ఒక దగ్గర ఆగి ఇక అక్కడ ఆ ఊరి ఎంట్రన్స్లో ప్రార్థన చేస్తాడు. మనందరికీ తెలుసు ఏమని, అతనితో కూడా ఒంటెలు కూడా మోకరించినాయి అంట. అంటే ఇంట్లో ఎంత మంచి ట్రైనింగో చూడండి ప్రార్థనకి. ఆ ఎంటున్నటువంటి మోగజీవులు కూడా మోకరించినాయి అంట. ఆయన మోకరిస్తే అయ్యి మోకరించి మొత్తానికి ప్రార్థనలో కూర్చున్నాయి. అది నేను చెప్పడం కాదు, అవన్నీ కూడా 24వ అధ్యాయంలో ఆ మాటలన్నీ వ్రాయబడి ఉండటం జరిగింది. ఆ సమయంలో అతను కూడా ప్రార్థన చేస్తాడు. 11వ వచనంలో వ్రాయబడి ఉన్నాయి మాటలు, 11, 12 వచనాల్లో వ్రాయబడి ఉన్నాయి. అంటాడు కదా ఎలియాజరు, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము. హల్లెలూయా. అయ్యా, నేను వచ్చిన కార్యాన్ని త్వరగా నువ్వు చేసి అబ్రహాము జీవితంలో నీవు అనుగ్రహాన్ని చూపయ్యా నా యజమానుడి జీవితంలో అని ప్రార్థన చేసి, ఏమని ప్రార్థన చేశాడు? నేను కళ్ళు మూసి ప్రార్థన చేస్తున్నాను, నేను కళ్ళు తెరిసే లోపల ఒక చిన్నది నాకు కనబడాలి. ఎలాంటి చిన్నదంటే చక్కటిది చిన్నది కాదు. ఎలాంటి చిన్నది కావాలి అని అంటే, నేను కళ్ళు తెరుస్తాను, ఇదిగో నేను అడగను,
నాకు నీళ్లు పోయాలి, నా ఒంటెలకు కూడా నీళ్లు పోయాలని ప్రార్థన చేయడం మనం చూస్తాం. ప్రార్థన చేస్తాడు, కళ్ళు తెరిచి చూసినప్పుడు మరి ఆ చిన్నది కనబడింది. ఆమె పేరే రెబ్కా. మరి ఆమె ఎదురుగా కనబడి అంటది, అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎంత దూరం నుంచి వస్తున్నావు, ఎన్నాళ్ళ నుంచి ప్రయాణం చేసి వచ్చో నాకు తెలియదు, మొత్తానికి దాహం కొని ఉన్నావని గ్రహించి మరి ఆ విధేయురాలైనటువంటి ఆ యవనస్తురాలు తనకి నీళ్లు పోసింది. బావిలోనికి దిగి వెళ్ళి శ్రమపడి, మరి ఏదో మోటార్ వేసి నీళ్లు పడతాం కాదు, కాస్త మోటార్ పైప్ కొంచెం ఇటు దిప్పమ్మాయి నీళ్లు పట్టుకుంటున్నానంటే దానికి కూడా ఒళ్ళొంగదు కొంతమందికి. కానీ ఈమె బావిలోనికి, మనలాంటి బావులు కాదు కదా, ఈ లోతైన బావుల లోపలికి వెళ్ళింది, దిగి వెళ్ళింది, మరలా ఎక్కి వచ్చింది, మరలా భుజాన్ని పెట్టుకొని ఆ బరువును మోసింది. ఎన్ని ఒంటెలు, దాదాపు అక్కడ వ్రాయబడినటువంటి ఒంటెలన్నిటికీ కూడా చక్కగా నీళ్లు పోసింది. ఒంటెలు అంటే మనలాగా ఒక చెంబు 2 చెంబులు నీళ్లు తాగే కాదు కదా, దాదాపు 6 నెలల వరకు అవి మొత్తానికి నీళ్లు స్టోరేజ్ చేసుకోండి అండి. మరి అంతటి శ్రమకి అప్పగించుకుంది, తనంతట తానే శ్రమని ఇష్టపడి అప్పగించుకుంది. ఎవరో మెడబెట్టినట్ల, కానీ తనంతట తనే ఆ శ్రమను తీసుకుంది, తనే ఇష్టంగా తీసుకొని చేసింది. అవన్నీ కూడా మనం చూస్తాము. ఇంతటి కార్యం ఎలాంటి కార్యము జరిగిస్తాను అని అంటే ఏదో వరకు నామాత్రంగా పెళ్ళావాలి. అబ్రహాము కుమారుడికి, శ్రేష్టమైన వ్యక్తిని దేవుడు అబ్రహాముకి కుమారునికి వివాహం జరగడానికి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. ఉదయ కాలపు వేళ కార్యము సఫలం చేస్తానంటే నీ జీవితంలో ఆయన చేసే కార్యము ఏదో అల్లాటప్పగా నామమాత్రంగా జరిగిపోయిందిలే అన్నట్టుగా కాదు. నీ మార్గాన్ని నిజముగా ఆయనకి నువ్వు అప్పగించుకుంటే, నీ బిడ్డల విషయమైనా, నీ యొక్క వ్యక్తిగత విషయాల్లోనైనా నీ మార్గాన్ని పూర్తిగా, నా దేవా నేను నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నీవు ఎలా నడిపిస్తే నేను అలా నడిపించబడతానని అప్పగించుకొని ఆయన నువ్వు పరిపూర్ణంగా నమ్మితే నీ కార్యం ఎలా సఫలమవుతుందంటే ఇది చక్కటి ఉదాహరణ బైబిల్ గ్రంథంలో. మరి అలాగా ఆ ప్రార్థన ముగింపులోపే ఆ సహోదరి కనబడడం, ఆమె అనుకున్నట్లుగానే ఆమె పలకడం, ఆ రీతిగానే ఆమె అవన్నీ చేయడం మనం చూస్తాం. ఆ తర్వాత వచ్చిన విషయాన్ని అతను చెప్పినప్పుడు కూడా అక్కడ ఆమె పెళ్లి సంబంధాన్ని మాట్లాడుకోవాలి. ఏం చేసిందంటే, అయ్యా మా ఇంట్లో కొంచెం అన్నదమ్ములు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వారితో మీరు మాట్లాడండి అని ఆ విషయాన్ని తీసుకొని వెళ్ళి త్వరగా ఇంటి వారికి తెలియచేసింది. ఎంత చక్కటి క్యారెక్టర్ అండి రెబ్కమ్మది. యవ్వన కాలంలో తనంతట తానుగా అసలు మంచి సంబంధం పలానా వాళ్ళు అని చెప్పి తెలిసినప్పుడు ఇక అక్కడే మన అమ్మాయి అక్కడే మెలికలు తిరుగుతూ కూర్చోవాలి. ఇంకా అక్కడ ఏం చేయలే, మా ఇంటోళ్ళతో మీరు మాట్లాడిన, నాదేమీ లేదు, వివాహ విషయంలో సమస్తం మా తల్లిదండ్రులు చూసుకుంటారని అప్పగించుకొని వెళ్ళి, అంతేకాకుండా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇంటికి వెళ్ళే ముందే చెప్తుంది, మా ఇంట్లో మీరు ఉండడానికి స్థలం ఉంది, మీ పశువులన్నిటికీ ఒంటెలకి చక్కగా మేత కానీ ఇవన్నీ, అంటే దేవుడి దానిలో ఎంగిలి చేత కాకిందాలంది కాదు ఈ అమ్మాయి. ఏమంటుంది, ఇక్కడ నీళ్లు పోసిందా ఇంకా చాలా, ఇంటికి తీసుకెళ్ళి చక్కగా మేత పెట్టి 2 రోజులు చక్కగా చూడడానికి కూడా ఇష్టపడుతుంది. ఇవన్నీ చూసినప్పుడు ఎలియాజరుకి తల తిరిగిపోయింది. ప్రభువా, అబ్రహాము దేవా, నా యజమానుడి దేవా, నువ్వు సామాన్యుడు కదయ్యా. నిజంగా ప్రారంభంలో ఆయన అప్పగించుకొని వచ్చాడు, ఆయన అప్పగించుకున్నాడు నా యజమానుడు. ఆ తర్వాత నేను కూడా ప్రార్థన చేసుకున్నా, ఇలాంటి అమ్మాయిని మా కొరకు నువ్వు సిద్ధపరిచావా అని దేవుడిని ఎంత స్తుతించి ఉంటాడో. అవునా కదా? హల్లెలూయా. తనకి ఉదయకాలపు వేళ ఇది కేవలం వివాహానికి సంబంధించిన వాక్యమే కాదు. ఒకవేళ మీ బిడ్డల వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నారా, ఇది ఇలాంటి వారు మీ జీవితంలో, మీ బిడ్డల జీవితంలో నా దేవుడు మీకు దయచేయును గాక. నిశ్చయంగా ఇలాంటి విధేయులైనటువంటి బిడ్డలు మన కుటుంబాల్లోనికి దేవుడు నడిపించును గాక. ఆ రీతిగా కేవలం వివాహ విషయం అని కాదు, కానీ నీ కార్యం ఏది ఆగిపోయిందో, ఏ కార్యం నీ జీవితంలో సఫలం కావాలని నువ్వు ఆశిస్తున్నావో ఈ ఉదయకాలం నువ్వు చేయగలిగేది అదిగో. అబ్రహాము గొప్ప ఐశ్వర్యవంతుడు, అలాగే ఎలియాజరు కూడా ఎక్కడ తెక్క పనులు ఏం చేయలే. ఆయన చెప్పాడు ఆయన ఎక్కడ, ఏ ఊరు, ఏంటి అని అది తెలివితేటలతో ఎక్కడ విచారణ చేసి డైరెక్షన్ తిప్పుకొని ఆయనంతటా ఆయన రాలా. ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు ప్రభువా, నా యజమానుడి దేవుడివి నీవు, ఆయన నేను చూస్తానే ఉన్నానయ్యా, అతన్ని గొప్పవానిగా నువ్వు చేసావు కదా, ఇన్ని కార్యాలు నా యజమానుడి జీవితంలో నువ్వు చేసావు కదా, వాళ్ళ కుమారుని విషయంలో కూడా నువ్వు చేయనైనా అని ఇంట పనివాడు కూడా ప్రార్థన చేసుకున్నాడు. ఇలాగా వాళ్ళ మార్గాన్ని దేవునికి అప్పగించుకొని బయలుదేరారు. అందుకే కార్యము ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రార్థనతో ప్రారంభించాలి.
మరి దైవ సేవకులతో మీరు ఆలోచన తెలియజేసి చక్కగా దైవ సేవకులతో మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలి. మన కార్యాలని దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు నెరవేర్చే కార్యాలు ఈ రీతిగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్నటువంటి మాటను బట్టి అందరూ మోకరించి కళ్ళు మూసుకొని తీర్మానం కలిగి, నా తండ్రి నా కార్యము సఫలం కావాలని కోరుకొని, అయితే ఆ కార్యం ఎలా సఫలమవుతుందో ప్రభు చెప్పాడు కదా, ఆయన్ని మనం నమ్ముకోవాలి. నీ మార్గము అదిగో దేవునికి అప్పగించుకునే అనుభవాలు, దేవుణ్ణి నమ్ముకున్న అనుభవాలు నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో, దేవుడు అంటున్నాడు కదా, నా బిడ్డ నేను నీ కార్యాన్ని నేను నెరవేరుస్తానని దేవుడు ఈ ఉదయకాలను వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నిత్యాశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ నాయన మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా. ఈ దినాన ప్రభా మీ బిడ్డల జీవితాలు, ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డల జీవితాల్లో ఏ కార్యములైతే నాయన ఎదురుగా సవాళ్లుగా కనబడుతూ ఉన్నాయో ఆ కార్యములు ప్రభా మీరు సఫలము చేసే దేవునిగా ఉదయకాలమే మీరు ప్రత్యక్షమయ్యారయ్యా. గత రాత్రి ప్రభా, రేపటి దినాన ప్రభా అదిగో తండ్రి మా మార్గం ఏమైపోతుందోనండి, మా కార్యములు ఎలా జరుగుతాయోనండి కలవరంతో రాత్రి వేళ నిద్రపోయారేమో. కానీ ఉదయకాలమే పరమ తండ్రిగా ప్రత్యక్షమై ఇదిగో నేటి దినమున నీ కార్యమును నేను నెరవేరుస్తానని వాగ్దానం ఇచ్చిన ఆయన అక్షరాల ప్రభా మీరు నెరవేర్చండి నా తండ్రి. ప్రత్యేకంగా ఈ ఉదయకాలమును మీరు సెలవిచ్చినట్లుగా మా మార్గములు మీకు అప్పగించుకున్నప్పుడు అయా, అప్పగించుకోవడమే కాక అప్పగించుకున్న మేము నీ యందే నమ్మిక ఉంచినప్పుడు నాయన, అప్పగించుకున్న తర్వాత అనుమానంతో ఉండడం కాదు, కానీ నేను నా మార్గాన్ని దేవునికి అప్పగించుకున్నాను, నా దేవుణ్ణి నేను నమ్ముతున్నాను అన్నట్లుగా పరిపూర్ణమైన విశ్వాసాన్ని నాయన నీ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ ఉదయకాలపు వేళ ఈ వాక్యాన్ని మీరు లోబడుతున్న బిడ్డల జీవితాల్లో తండ్రి కార్యాన్ని జరిగించండి. ప్రత్యేకంగా వివాహాల కొరకు ఎందరో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేయమని కోరుకున్న బిడ్డల జీవితాల్లో కూడా నాయన ఘనమైన కార్యాలు మీరు జరిగించండి అయ్యా. నిశ్చయముగా ఉదయ కాలమున ప్రభా అయ్యా ఇదిగో ఆగిపోయిన ప్రతి కార్యము సఫలమవును గాక తండ్రి. నిశ్చయముగా తండ్రి పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఇది నాన్న మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ఈ సంవత్సరం అంతా కూడా అత్యధికమైన క్షేమాన్ని వారికి మీరు దయచేయమని వేడుకొనుచున్నాను అయ్యా. ఇది నాన్న ప్రభా ఇంతవరకు ఈ వాక్యాన్ని విని లోబడుతున్న బిడ్డల జీవితాల్లో ఈ వాక్యాన్ని అక్షరాలు మీరు నెరవేర్చి సాక్షులుగా నిలిపి కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు దేవుడు తోడై ఉండి మీ మార్గం అంతటిని ఆయనకు అప్పగించుకొని ఆయన్ని నమ్మినటువంటి అనుభవాలు నడిపించబడుతున్న మీ జీవితాల్లో నా దేవుడు నిశ్చయంగా మీ కార్యములన్నిటినీ ఇది నాన్న సఫలపరచును గాక. ఆమేన్.